హాయ్ హలో ఎవ్రీవన్. ఏపీ పీజీఈ సెట్ అడ్మిషన్ నోటిఫికేషన్ 2024 రిలీజ్ అయింది. ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఎంటెక్ జాయిన్ అవ్వడానికి రిజిస్ట్రేషన్ ఎప్పటి వరకు, సర్టిఫికెట్లు ఏమి అప్లోడ్ చేయాలి, పూర్తి వివరాలు తెలుసుకోవడానికి వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకునండి. ఏపీ పీజీఈ సెట్ అడ్మిషన్స్ 2024 డీటెయిల్ నోటిఫికేషన్ అనేది మనం చూద్దాం. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, గుంటూరు, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి. ది క్వాలిఫైడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆఫ్ ఏపీపీజీ సెట్ 2024 ఆర్ ఇన్ఫార్మ్డ్ టు అటెండ్ ఏపీపీజీఈ సెట్ 2024 వెబ్ కౌన్సిలింగ్ ఫర్ అడ్మిషన్ ఇంటూ ఎంటెక్ కోర్స్ ఫర్ ది అకాడమిక్ ఇయర్ 2025 ఫర్ ద షెడ్యూల్ given below and వెరిఫైడ్ విల్ బీ ఆన్లైన్ ఓన్లీ. మీకు ఇచ్చినటువంటి రెండు పీజీ సెట్లు ఎవరైనా క్వాలిఫైన్ అభ్యర్థులు, పీజీఈ సెట్ 2024 క్వాలిఫైన్ అభ్యర్థులు ఎంటెక్లో చేరడానికి ఆహ్వానిస్తూ ఉన్నారు. కింద ఆన్లైన్లో మనం సరి చూసుకోవాలి. క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్ దట్ దే షుడ్ సాటిస్ఫై ద అడ్మిషన్ రూల్స్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ద రిలేటెడ్ జిఓ బేస్డ్ సాటిస్ఫైయింగ్ ది ఎలిజిబిలిటీ క్రైటీరియా రెస్పెక్టివ్ యూనివర్సిటీ అండ్ షుడ్ బీ ప్రిపేర్ టు బి ద ట్యూషన్ ఫీజ్ ఫర్ ద అప్లికబుల్. అంటే మీకు ఇచ్చినటువంటి యూనివర్సిటీల నిబంధనలు అనుసరించి జీవోల ప్రకారం మీరు యూనివర్సిటీ ట్యూషన్ ఫీజు కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఇన్ఫార్మ్డ్ దట్ ది లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఆఫ్టర్ అలాట్మెంట్ స్టెప్స్ ఇన్ ద రిలేటెడ్ జిఓ అవైలబుల్ ఫర్ ఏపీపీజీ సెట్ 2024 ఎలిజిబిలిటీ క్రైటీరియా అభ్యర్థులకు యోగా మిగిలిన యూనివర్సిటీలు ఏపీపీజీ సెట్కి ఇవ్వడానికి అనుకూలంగా ఉంటాయి. ది నోటిఫికేషన్ సెల్ఫ్ కాల్ ఫర్ కౌన్సిలింగ్ నో సెపరేట్ కాల్ లెటర్ విల్ బి యూనివర్సిటీ టు ద ఇండివిడ్యువల్ క్యాండిడేట్ ఇండివిడ్యువల్ గా మీకు కాల్ లెటర్ పంపించరు. ఇది ఆన్లైన్ లో చూసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్టర్ ద నెక్స్ట్ వన్ వచ్చేసి మోర్ అటెండింగ్ వెబ్ కౌన్సిలింగ్ అవైలబుల్ నాట్ గ్యారంటీ ఎస్ సీట్. మీకు ఇచ్చినట్టు చాలా మంది అభ్యర్థుల కోసం అప్లై చేస్తారు. మిగిలినటువంటివి మీకు గ్యారంటీ సీట్కి సంబంధించినటువంటి గ్యారంటీ ఇవ్వడం అనేది ఏమి చేయలేం. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇచ్చారు, చూద్దాం మనం. వెబ్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అండ్ అప్లోడింగ్ ఆఫ్ సర్టిఫికేట్స్ వచ్చేసి 4 సెప్టెంబర్ నుంచి 6 సెప్టెంబర్ వరకు ఉంటుంది. ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి సెప్టెంబర్ 5 నుంచి సెప్టెంబర్ 7 వరకు ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ వచ్చేసి సెప్టెంబర్ 8 నుంచి సెప్టెంబర్ 11 వరకు ఉంటుంది. చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ వచ్చేసి సెప్టెంబర్ 12వ తారీఖు రోజే ఉంటుంది. అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ వచ్చేసి సెప్టెంబర్ 14వ తారీఖు ఉంటుంది. లాస్ట్ డేట్ ఆఫ్ రిపోర్టింగ్ వచ్చేసి సెప్టెంబర్ 5వ తారీఖు నుంచి సెప్టెంబర్ 8వ తారీఖు వరకు వెళ్ళి మనం కాలేజీలో రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. తర్వాత క్లాస్ వర్క్ అనేది సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి మీకు క్లాస్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. తర్వాత ఏపీ పీజీఈ సెట్ 2024 క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ హ్యావ్ టు పే కౌన్సిలింగ్ ఫీజు త్రూ ఆన్లైన్ ద్వారానే మీరు ఫీజు అనేది చెల్లించవలసి ఉంటుంది. ఆ ఆన్లైన్లో చెల్లించవలసినటువంటి అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి sets.apsche.ap.gov.in మనం చెల్లించవలసింది. క్యాండిడేట్స్ హ్యావ్ టు పే నాన్ రీఫండబుల్ కౌన్సిలింగ్ ఫీజ్. అంటే మీరు ఇది మరలా వెనక్కి చెల్లించేటువంటి పరిస్థితి అయితే ఉండదు. ఇది నాన్ రీఫండబుల్ చెల్లించేటువంటి ఫీజు. ఇది ఓసీ బీసీలకు వచ్చేసి 1000 రూపాయలు ఉంటుంది. అండ్ ఎస్సీ ఎస్టీలకు వచ్చేసి 500 రూపాయలు అనేది ఫీజు ఉంటుంది. కౌన్సిలింగ్ ఫీజు షాల్ బి పెయిడ్ ఆన్లైన్ యూజింగ్ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డుల ద్వారా ఆన్లైన్లో చెల్లించవలసి ఉంటుంది. ఇక ఈ ఫీజు కట్టేటువంటి విధానం ఏపీ పీజీ సెట్ 2024 హాల్ టికెట్ నెంబరు అండ్ ర్యాంక్ కార్డు ఇట్లా క్లిక్ చేసిన తర్వాత పే ఫీజు ఆన్లైన్ సెలెక్ట్ చేసుకుని మనం చేసుకుంటే కనుక మన క్రెడిట్ కార్డు నుంచో డెబిట్ కార్డు నుంచో మనం ఫీజు అనేది చెల్లించవచ్చు. ఆ ఫీజు చెల్లించిన తర్వాత మనం ఏం చేయాల్సి 100 ట్రాన్సాక్షన్ ఈజ్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత నోట్ ద ట్రాన్సాక్షన్ ఐడి. అంటే మనం ట్రాన్సాక్షన్ అనేది మనీ ట్రాన్సాక్షన్ జరిగిన తర్వాత ఆ ట్రాన్సాక్షన్ ఐడిని మనం ఒకసారి నోట్ చేసుకుని మన దగ్గర పెట్టుకోవాలి. తర్వాత సర్టిఫికేట్స్ టు బీ అప్లోడ్ బై స్పోర్ట్స్, పిహెచ్, ఎన్సిసి, క్యాప్ క్యాండిడేట్స్ అలాంగ్ విత్ అదర్ ఒరిజినల్ సర్టిఫికేట్. వీళ్ళు ఈ స్పెషల్ కేటగిరీ సంబంధించిన అభ్యర్థులు వాళ్ళకి కింద ఇచ్చినటువంటి సర్టిఫికేట్లు కంపల్సరీగా వాళ్ళు తీసుకెళ్ళి ఫిజికల్గా చేయించుకోవాలని ఇచ్చున్నాడు.
దీనికి సంబంధించి మనకు స్టార్టింగ్లోనే అప్లికేషన్ పైనే ఉంది, అది ఒకసారి మళ్ళీ తర్వాత చూపిస్తా. పిఎస్సి క్యాండిడేట్ వచ్చేసి వాళ్ళకి ఇవ్వబడినటువంటి పిఎస్సి పర్సెంట్ ఏదైతే ఉందో 40%కైనా పైన ఉన్నటువంటి సర్టిఫికేట్తో వాళ్ళు వెళ్ళి వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. క్యాప్ క్యాండిడేట్లు కూడా వాళ్ళు ఎక్స్ సర్వీస్ మ్యాన్ పర్సన్స్గా వాళ్ళకి ఇచ్చినటువంటి ఎక్స్ సర్వీస్ సర్టిఫికేట్, మరి ఇంకా ఐడెంటిటీ కార్డు, డిశ్చార్జింగ్ బుక్ ఇది తీసుకెళ్ళి వెరిఫై చేసుకోవాల్సింది. ఓన్లీ క్యాండిడేట్ హూ పేరెంట్స్ ఆర్ డొమెస్టిక్ ఏపీ ఆర్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అండర్ కేటగిరీ సంబంధించినటువంటి వాళ్ళు వెరిఫై చేసుకోవాలి. ఎన్సీసీ కూడా ఇంతే ఉంటుంది. ఈ తర్వాత అటెండెంట్ ఆఫ్ అటెన్షన్ ఆఫ్ క్యాండిడేట్ సంబంధించి మనకి ఇక్కడ వివరం కనిపిస్తుంది. అటెన్షన్ క్యాండిడేట్ అంటే ఏపీ పీజీ సెట్ ర్యాంకర్స్ సెక్యూర్ అడ్మిషన్ ఓన్లీ గవర్నమెంట్ యూనివర్సిటీస్లోనే మనకి ఈ గవర్నమెంట్ కాలేజీల్లో మాత్రం ఫీజు రియంబర్స్మెంట్ అనేది మనకి వస్తున్నట్లుగా మనకి ఎలిజిబిలిటీ, వాళ్ళు గవర్నమెంట్ కాలేజీల్లో యూనివర్సిటీల్లో వచ్చినటువంటి వారికి మాత్రమే ఎలిజిబుల్ ఫర్ ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటి మాట మనకి కనిపిస్తుంది. ఏపీ పీజీఈ సెట్ ర్యాంకర్స్ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఓన్లీ ఇన్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఫీజు రియంబర్స్మెంట్ అనేది మనకు కనిపిస్తుంది. సర్టిఫికేట్స్ టు బీ అప్లోడ్, మనం ఏమైనటువంటి సర్టిఫికేట్లను అప్లోడ్ చేయాలో ఆ సర్టిఫికేట్స్ ఇచ్చారు, ఒకసారి చూద్దాం మనం. ఏపీ పీజీఈ సెట్ 2024 ర్యాంక్ కార్డు అండ్ ఏపీ పీజీఈ సెట్ హాల్ టికెట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ సర్టిఫికేట్లు అనేవి కావాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ప్రొవిజనల్ సర్టిఫికేట్, డిగ్రీ సర్టిఫికేట్, ప్రొవిజనల్ సర్టిఫికేట్ డిగ్రీ సర్టిఫికేట్, మెమరాండమ్ ఆఫ్ మార్క్స్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, అది ఆ సర్టిఫికేట్లో ఏదైనా ఒకటి కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ మెమో ఆఫ్ ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్. ఫోర్త్ వన్ వచ్చేసి ఎస్ఎస్సి సర్టిఫికేట్ కావాలి. ఫోర్త్ వన్ స్టడీ సర్టిఫికేట్, టెన్త్ టు డిగ్రీ వరకు ఉన్నటువంటి స్టడీ సర్టిఫికేట్లు కావాలి. ఈ స్టడీ సర్టిఫికేట్లు ఒకవేళ లేకుంటే కనుక 7 years క్వాలిఫైడ్ సర్టిఫికేట్గా రెసిడెన్షియల్ సర్టిఫికేట్లు అనేది తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఫిఫ్త్ వన్ వచ్చేసి ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద కాంపిటెంట్ అథారిటీ ఇన్ కేస్ ఆఫ్ బీసీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్. బీసీ ఎస్సీ క్యాండిడేట్లు అయి ఉంటే కనుక మీరు ఎవరైనా వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది వాళ్ళు ఎవరైతే అథారిటీ కలిగి ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకుని అది అప్లోడ్ చేయడానికి సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే అవసరం ఉంటుందో 10 years అనేది ఈ రాష్ట్రం నుంచి బయట ఉన్నటువంటి వాడు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అంటే మీ డిగ్రీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ లేదా బీటెక్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అనేది అవసరమై ఉంటుంది. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ లేదా హౌస్ హోల్డ్ కార్డు, రేషన్ కార్డు అంటే మీ యొక్క ఇన్కమ్ కానీ ఇంకా ఆ రేషన్ కార్డు సంబంధించి మీకు అవసరం అయితే ఉంటుంది. అంటే ఫీజు రీయింబర్స్మెంట్ అవసరమైనటువంటి విద్యార్థులు. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై తహసీల్దార్ ఇఫ్ అప్లికబుల్ అయితే మీరు ఈడబ్ల్యూఎస్ ఈ ఎకనామికల్ వీకర్ సెక్షన్ అయితే కనుక మీరు ఈ సర్టిఫికేట్ పెట్టవలసి ఉంటుంది. క్యాండిడేట్ హూ హ్యావ్ స్టడీడ్ ఇన్ తెలంగాణ బట్ విచ్ ద క్లైమ్ ఏయు ఎస్వియు రీజియన్ హ్యావ్ సబ్మిటెడ్ లోకల్ స్టేటస్ సర్టిఫికేట్. అంటే ఎవరైతే కనుక తెలంగాణలో ఉన్నటువంటి ఏరియాలో ఉన్నటువంటి ఎస్వియు పరిధిలో చదివారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా తీసుకుని ఉండవలసి ఉంటుంది. ఈ సర్టిఫికేట్లు అనేది మనం దగ్గర పెట్టుకుని ఈ సర్టిఫికేట్లని అప్లోడ్ చేయడానికి మనం జాగ్రత్త పడవలసి ఉంటుంది. అయితే ఈ సర్టిఫికేట్లు స్పెషల్ కేటగిరీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఉన్నారు. ఏళ్ళలో కొంతమంది పిఎస్సి పర్సెంట్స్ కానీ ఎన్సిసి సంబంధించినటువంటి వాళ్ళు కానీ లేకపోతే స్పోర్ట్స్ అండ్ గైడెన్స్ కానీ లేకపోతే ఆంగ్లో ఇండియన్స్ కానీ వీళ్ళు ప్రత్యేకంగా ఫిజికల్గా తీసుకెళ్ళి సర్టిఫికేట్లు వెరిఫికేషన్ అనేది చేయించుకోవాలి. దీనికి సంబంధించి మనకి స్టార్టింగ్లోనే యాప్లో మనకి ఫామ్స్ అవి చూసే దగ్గరే పక్కనే మనకి కనబడుతుంది. ఏపీపీజీ సెట్ దగ్గరే కింద మనకు కనిపిస్తుంది చూడండి, న్యూ దగ్గర. అప్పుడు నేను ఏరామాకు చూపిస్తున్నాను కదా, స్పెషల్ కేటగిరీ క్యాండిడేట్ ఏపీపీజీఈ సెట్ 2024 ఇంజనీరింగ్ స్ట్రీమ్ నేమ్లీ పిహెచ్సి క్యాప్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఆంగ్లో ఇండియన్స్ ఎన్సిసి స్కౌట్స్ అండ్ గైడ్స్ మస్ట్ ఫిజికల్ అటెండెడ్ ఆన్
6th September 2024 అంటే శుక్రవారం రోజు 10 గంటలకి వెన్యూ రూమ్ నెంబర్ 200 అంటే 200 శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తిరుపతిలో వెళ్ళి ఫిజికల్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేసుకోవాలి. 6వ తారీఖున సెప్టెంబర్ 6వ తారీఖున 10 గంటలకి వెళ్ళి వీళ్ళు చేయించుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. ఈ విధంగా వీళ్ళు ఫిజికల్గా చేయించుకోవాలి స్పెషల్ కేటగిరీ అభ్యర్థులు. అయితే తర్వాత మనం చూస్తే కనుక ఈ కాలేజీ చూపించాం కదా మనం కూడా శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తిరుపతిలో చేయించుకోవాలి. నెక్స్ట్ మనం చూస్తే కనుక రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది ఎలా చేయాలని ఒకసారి చూస్తే కనుక ఇందులో రిజిస్ట్రేషన్ ఓపెన్ చేస్తే కనుక ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది కనుక కనిపిస్తుంది కనుక ఆ రిజిస్ట్రేషన్ అనేది మనం ఓపెన్ చేస్తే అక్కడ క్యాండిడేట్ యొక్క హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఇవి రెండు మనకు కనిపిస్తూ ఉంటాయి. హాల్ టికెట్ నెంబర్ దగ్గర హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి, డేట్ ఆఫ్ బర్త్ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత మనం సబ్మిట్ ఆప్షన్ అనేదాన్ని క్లిక్ చేయాలి. సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేస్తే అక్కడ క్యాండిడేట్ డీటెయిల్స్ మొత్తం ఓపెన్ అవుతాయి. క్యాండిడేట్ డీటెయిల్స్, హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, పేరు, ఆడున్నటువంటి ఏ రీజియన్లో రాశాడు ఆ రీజియను, అదే అంటే ఏ పరిధి కింద ఏయూ పరిధి కిందకు వస్తుందో ఏ దేని కిందకు వస్తుందో అవన్నీ చూసుకుని వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధి కిందకు వస్తుంది, దేని కిందకు వస్తుంది అనేది ఆ యూనివర్సిటీ పరిధి చూసుకుని ఆ పరిధులన్నీ కూడా ఇస్తాం. వాళ్ళ క్యాండిడేట్ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్, క్యాస్ట్ ఏంటి అనేది అన్నీ వస్తాయి. ఏ టు డేట్ మొత్తం అన్నీ వస్తాయి మనం ఇచ్చినటువంటి గతంలో అప్లికేషన్ పెట్టేటప్పుడు ఇచ్చినవన్నీ. ఇప్పుడు ఇంకా మనం ఇవ్వాల్సింది ఏంటంటే మన ప్రతి విద్యార్థికి సంబంధించినటువంటి ఏ క్యాస్ట్ వాడు ఆ క్యాస్ట్ ఇవ్వాలి. క్యాస్ట్ ఇస్తే ఆ విద్యార్థికి సంబంధించినటువంటి ఆ క్యాస్ట్ ఎస్ ఇచ్చిన తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ ఉందా అని అడుగుతాడు. క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే అది మీ సేవలోదా లేకపోతే కనుక అది ఏపీ సేవదా అని అడుగుతాడు. దానికి సంబంధించినటువంటి నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత అభ్యర్థి యొక్క 10th క్లాస్ మార్క్ లిస్ట్ అడుగుతాడు. ఆ మార్క్ లిస్ట్ యొక్క మనం హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాలి. తర్వాత దాంతోపాటుగా మార్క్ లిస్ట్ కూడా పీడిఎఫ్ రూపంలో అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇంటర్మీడియట్ కూడా అదేవిధంగా అప్లోడ్ చేయవలసి ఉంది. తర్వాత డిగ్రీ కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ ఫీజు రీంబర్స్మెంట్కి ఎలిజిబుల్ ఎస్ అయితే కనుక ఫీజు రీంబర్స్మెంట్కి సంబంధించి ఇన్కమ్ అనేది మనం అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ అది ఏపీ సేవ మీ సేవ అని అడుగుతాడు. ఏది ఎక్కడ తీసుకుంటే అక్కడ అది పెట్టండి. తర్వాత దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ పీడిఎఫ్ని అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత మొత్తం పూర్తిగా అన్నీ చేసిన తర్వాత సబ్మిట్ ఎక్కితే మనం తర్వాత అక్కడ ప్రొసీడ్ టు పేమెంట్ అని ఇస్తుంది. మనం పేమెంట్ కడతానికి ప్రొసీడ్ అవ్వమని అడుగుతుంది. ప్రొసీడ్ అనేది మనం ఓకే చేస్తే కనుక మనం పేమెంట్ అనేది ఎంత అనేది ఓపెన్ అవుతుంది. అంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ అయితే 500 రూపాయలు, ఓసీబీసీ క్యాండిడేట్ అయితే 1000 రూపాయలు అనేది మనం ఆల్రెడీ మనం అనుకున్న విధంగా వాడికి నువ్వు ఇచ్చినటువంటి క్యాస్ట్ని బట్టి అక్కడ మనకి ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇంకా సర్టిఫికేట్ వెరిఫికేషన్లో అప్లోడ్ చేయడంలో స్పెషల్ కేటగిరీ క్యాండిడేట్ ఉంటే కనుక అక్కడ స్పెషల్ కేటగిరీ సంబంధించినటువంటి వారికి కూడా వాళ్ళ సర్టిఫికేట్లో అప్లోడ్ చేయవలసి ఉంటుంది. తర్వాత ఇక్కడ ఫీజు అప్లోడ్ తర్వాత మన డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు ద్వారా మనం ఫీజు అనేది మనం పే చేసిన తర్వాత మనం రెఫరెన్స్ ఐడిని నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఆ ఫీజుని మనం అప్లోడ్ చేసిన తర్వాత డౌన్లోడ్ యువర్ అప్లికేషన్ అనేటువంటి ఆప్షన్ ఉంది కదా, ఆప్షన్ ఓపెన్ చేసి మనం డౌన్లోడ్ యువర్ అప్లికేషన్ని క్లిక్ చేసి చూసుకుంటే కనుక మన యొక్క ఫీజు కట్టిన డీటెయిల్స్ మొత్తం అన్నీ కూడా మన అప్లికేషన్ సంబంధించిన డీటెయిల్స్ మనం అప్లోడ్ చేసినటువంటి సర్టిఫికేట్ల డీటెయిల్స్ అన్నీ కూడా ఏ టు జెడ్గా మొత్తం మనకి వస్తాయి. వచ్చిన తర్వాత అదేవిధంగా మన యొక్క సర్టిఫికేట్ అప్లోడ్ చేసిన తర్వాత మనం వెరిఫై అయింది లేదు చూసుకోవాలంటే కనుక ఆ వెరిఫికేషన్ అనేది చూసుకుంటూ ఉండాలి కనుక అదేవిధంగా మన అప్లికేషన్ స్టేటస్ చూసుకుంటే కనుక పైన వెరిఫై అయింది లేదు వస్తాయి. వెరిఫై అయిందని మనకు వచ్చిన తర్వాత వెబ్ ఆప్షన్కి మనకి అవకాశం అనేది కల్పించబడుతుంది. ఒకవేళ మనం వెరిఫై అవ్వలేదు అనుకోండి, రీఅప్లోడ్ అనేది ఆప్షన్ కింద కనబడుతుంది కదా, ఆ రీఅప్లోడ్ ఆప్షన్కి మళ్ళీ చేసుకోమని వస్తుంది. ఏ సర్టిఫికేట్లు అయితే మనం అప్లోడ్ చేసుకోవాలో ఆ సర్టిఫికేట్ రీఅప్లోడ్ చేసుకోవాలి. ఆ విధంగా చేసుకుంటే మనం రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది పూర్తి అవుతుంది. తర్వాత వెబ్ ఆప్షన్లోనికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయ్యి వెబ్ ఆప్షన్లోకి వెళ్తాం. ఇది ఏపీ పీజీఈ సెట్ అడ్మిషన్ ప్రక్రియ అనేది పూర్తవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.